ముందుగా మనం ఏం చేస్తామంటే కోడ్ రాసుకుంటాం. కోడ్ అనేది ఏంటంటే డిఎఫ్ అంటే నా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఇలా ఉందన్నమాట. ఎలా అంటే లైక్ డిఎఫ్ అని రాసింది ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ అని ఉందన్నమాట. ఆఫ్టర్ దట్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది. ఏ ఈక్వల్ టు int of input of అని ప్లేస్ చేసింది ఇన్స్ట్రక్షన్. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఫంక్షన్ కాల్ చేశారు ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ అని రాసేసారు. ఆఫ్టర్ దట్ ప్రింట్ ఆఫ్ ఏ అని రాసేసారు. సో ఇన్పుట్ వాల్యూ వీఆర్ కీపింగ్ 5 అని తీసుకున్నాం. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఏమని రావచ్చు? ఎందుకోని ఎందుకు రిటర్న్ అనేది కాదండి. రిటర్న్ తో కూడా సంబంధం లేదన్నమాట. ఇక్కడ ఒక రీజన్ ఉందన్నమాట. ఏంటిదంటే మన కోడ్ అనేది ఏం చేసాము, ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని రాశాను. అంటే ఫస్ట్ ఇదేం చేస్తుంది, ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మొత్తాన్ని జస్ట్ సెకండ్ ఐఎమ్ కనెక్టెడ్ విత్ సర్వర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇన్పుట్ లో ఒక నెంబర్ 5 తీసుకున్నాను, కోడ్ ని రన్ చేశాను. రన్ చేసేటప్పుడు నాకు ఏమైందంటే 5 అనేది ప్రింట్ అయింది. వై ఎందుకు అనేది చూద్దాం. డీబగింగ్ చూద్దాం. డీబగింగ్ లోకి వెళ్ళేసి ఫస్ట్ ఇక్కడ రాసిన లైన్స్ ఏంటిది, ఫస్ట్ అంటే మనం రాసింది ఏంటి, పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి మనం ఏం చేసాము, ఈ కోడ్ అనేది మనం ఏం చేసామంటే డిఫైన్ చేయడం అనేది జరిగింది. అవునా కాదు? పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉన్న రూల్స్ ఆధారంగా మనం ఏం చేసామంటే ఈ ప్రోగ్రామ్ ని మనం ఏం చేసాం, డిఫైన్ చేయడం అనేది చేసేసాం. ఓకే ఓకే. అప్పుడు మనకి ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఈ రూల్స్ మనం ఏదైతే డిఫైన్ చేసామో ఆ రూల్స్ ని బేస్ చేసుకుని ఏం చేస్తుంది, ఎంటైర్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది. అవునా కాదా? ఇప్పుడు మనం ఇదే పైథాన్ ప్రోగ్రామ్ లో మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ పాస్ చేసామో ఆ ఇన్స్ట్రక్షన్ ని కంప్యూటర్ అనేది ఎలా రీడ్ చేస్తుందంటే సీక్వెన్స్ అంటే దట్ మీన్స్ లైన్ బై లైన్ రీడ్ చేసుకొని అవి ప్రాపర్ గా ఉన్నాయో లేదో చూసుకొని అవి ప్రాపర్ గా ఉంటే ఎగ్జిక్యూట్ చేయడం, లేకపోతే ఏం చేస్తుంది వాటిని డినైట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అవునా కాదండి? సో రైట్ లో ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఈ పైథాన్ ప్రోగ్రామ్ మనం ఏదైతే రాసామో ఈ ప్రోగ్రామ్ ని కంప్యూటర్ అనేది లైన్ బై లైన్ ఎలా సీక్వెన్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తా వెళ్తుంది అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ లైన్ లో ఏం జరిగింది, డిఎఫ్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ అని ఉంది. అంటే ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ని చూడంగానే ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఒకటి అర్థం చేసింది అనమాట. యా ఇది ఏం చేశాడంటే ఇంక్రిమెంట్ అనే ఒక ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేశాడు అనేసి అనుకుంటుంది అనమాట. ఫంక్షన్ క్రియేట్ చేయడం అంటే ఏంటి, ఏదైతే మనం రాసిన కోడ్ ఉందో బ్లాక్ ఆఫ్ కోడ్, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం ఏం చేస్తున్నాం ఫంక్షన్ లో స్టోర్ చేసుకుంటున్నాం అని మాత్రమే కంప్యూటర్ తెలుసు అనమాట. అంటే ఏం చేస్తుంది, ఈడు ఒక ఇంక్రిమెంట్ అనే ఒక ఫంక్షన్ తో ఏదో కోడ్ రాసేసి పెట్టుకున్నాడ్రా, దీన్ని ప్రోగ్రామ్ లో ఎప్పుడైతే వాడికి అవసరమైందో అప్పుడు మాత్రమే రీయూజ్ చేసుకుందాం అని పెట్టుకున్నాడు అనేసి దాని మీనింగ్ అనుకుంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, యా ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ మొత్తాన్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఏం చేస్తుందంటే అది ఈ ప్రోగ్రామ్ లో ఎక్కడైతే వాడుకోవాలనుకుంటున్నాడో వాడుకోవాలని రాశాడు కాబట్టి దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని రాశారు. అంటే ఇన్పుట్ అనే ఒక టెర్మినల్ లో ఏదో ఒక నెంబర్ తీసుకున్నాడు, ఆ నెంబర్ ఇంటీజర్ గా మార్చడం అనేది జరిగింది అనమాట. అప్పుడు ఏమైంది, 5 అనే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే మనం ఏం చేస్తాము, దానికి ఒక వేరియబుల్ అనే దాన్ని డిఫైన్ చేసేసి దాంట్లో స్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏం జరిగింది, ఏ అనే వేరియబుల్ లోపల ఏం జరిగింది, 5 అనే వాల్యూ అనేది స్టోరేజ్ అవ్వడం జరిగింది. ఇది మీకు ఇక్కడ కనపడుతుందండి. ఓకే. అలానే నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళాం. నెక్స్ట్ లైన్ ఏంటిది, ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ. ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ, ఇంక్రిమెంట్ అంటే ఏంటిది, వేరియబుల్ కాదు. వేరియబుల్ కాదు, అది ఏంటిది చూసాం. చూస్తే ఏంటిది ఫంక్షన్. అంటే ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ అంటే ఒక ఫంక్షన్ ఉంది. అంటే ఫంక్షన్ అంటే ఏంది, ఇది అక్కడ ఫంక్షన్ రాశాడంటే ఇలా రాశాడు ఇంక్రిమెంట్ ఆఫ్ అని రాసేసి ఫంక్షన్ అంటారు. దాంట్లో ఏ అనేది ఆర్గ్యుమెంట్. అంటే ఏం రాశాడు,
ఇక్కడ ఫంక్షన్ కాల్ అనేది చేశాడు అనేసి కంప్యూటర్ గుర్తుపెట్టుకుంది. ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేశాడో వెంటనే ఏం చేస్తుంది కంప్యూటర్ ఫంక్షన్ లోపలికి వెళ్ళి ఫంక్షన్ లోపల మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేసాం ఇంక్రిమెంట్ ఆఫ్ అంటే ఏంటిది ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ లోపల ఏ అంటే ఏంటి మనం ఏం చేసాం ఏ ఈక్వల్ టు సంథింగ్ రాయలేదు. అంటే మనం ఒక ఫంక్షన్ కి వాల్యూని కనుక పాస్ చేయాలంటే రెండు మెథడ్స్ వాడతారు. ఒకటి ఏంటిది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, సెకండ్ థింగ్ ఏంటి పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ నేను ఏం మెథడ్ రాశాను పొజిషనల్ ఆర్గ్యుమెంట్ లో ఒక వాల్యూని పాస్ చేశాను. అప్పుడు ఏమైంది ఏ అనే విలువ ఎంతగా తీసుకుంటుంది అంటే 5 గా తీసుకుంటుంది అనమాట. అప్పుడు తర్వాత ఏం చేస్తుంది ఫంక్షన్ లోపలికి ఆ వాల్యూని పాస్ చేస్తుంది. పాస్ చేసినప్పుడు ఏంటిది నెక్స్ట్ లైన్ ఏంటి ఏ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఎంత ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని దాని మీనింగ్ అనమాట. అప్పుడు ఎంత అయింది 5 ప్లస్ 1 అంటే 6 అంటే ఏ అంటే ఎంత అయింది 6 గా మారిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే ఏ అంటే ఎంత 6 ఫంక్షన్ లో ఏ అంటే ఎంత 6. ఓకేనా ఓకే. తర్వాత మళ్ళీ రన్ చేశాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది కోడ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే ప్రింట్ ఆఫ్ ఏలోకి ఏ అంటే ప్రింట్ చేయాలి అనుకుంది. అంటే మనం తీసుకున్న వాల్యూ అనేది ఏంటిదో చూద్దాం. ఫస్ట్ మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏంటిది అనేది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఏంటిది ఈ ఆబ్జెక్ట్ ఏంటి మ్యూటబుల్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ ఎలా చెప్పగలిగాం మ్యూటబుల్ అయితే మ్యూటబుల్ అంటే ఏంటంటే అండి మనం తీసుకున్న ఆబ్జెక్ట్ లో వాల్యూని పొజిషన్ ని కనుక మాడిఫై చేయగలిగామనుకోండి దాన్ని మ్యూటబుల్ అంటారు. ఇంటీజర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అనమాట. స్ట్రింగ్ అనేది కూడా ఒక ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అంటారు అనమాట. ఎందుకంటే ఆ నెంబర్ ని మనం ఎప్పటికీ మార్చలేము అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ ని ఫంక్షన్ లోకి పాస్ చేశాను. ఆ పాస్ చేసేటప్పుడు కనుక కండిషన్ చూసారనుకోండి ఇక్కడ ప్రింట్ అనే స్టేట్మెంట్ పెడితే ఫంక్షన్ లో ఉన్నదే ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ నేను ప్రింట్ రిటర్న్స్ ఏం పెట్టలేదు కాబట్టి అప్పుడు కంప్యూటర్ ఒక రూల్ ఫాలో అయింది. ఇక్కడ ఏ అనే నేమ్ తో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చూసుకుంటారు అనమాట. ఏ అనేది ఫంక్షన్ లో ఒకటి ఉంది, ఫంక్షన్ అవుట్ సైడ్ లో ఏముంది మరొక వేరియబుల్ అనేది ఉంది. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక రూల్ ఫాలో అవుతుంది అనమాట. అంటే ఒక ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ ని ఫంక్షన్ లోపల కనుక మనం పాస్ చేసామనుకోండి ఆ వాల్యూని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎన్ని వేరియబుల్స్ డిఫైన్ చేసామనేది చూసుకుంటారు అనమాట. ఎన్ని వేరియబుల్స్ డిఫైన్ చేసాం ఇక్కడ మనం 2 వేరియబుల్స్ అనే వాటిని డిఫైన్ చేసాం. ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ లో ఒకటి, అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ లో ఒకటి సేమ్ ఫంక్షన్ సేమ్ వేరియబుల్ నేమ్ తో 2 వాల్యూస్ అనేవి క్రియేట్ అయ్యాయి. అప్పుడు కంప్యూటర్ ఒక కన్ఫ్యూజన్ లోకి వెళ్ళింది అనమాట. ఏ వాల్యూని ప్రింట్ చేయాలి ఏ వాల్యూని ప్రింట్ చేయాలి అనేది ఆలోచిస్తుంది అనమాట. అంటే ఒక ఫంక్షన్ లో సేమ్ వేరియబుల్ నేమ్ ఫంక్షన్ అవుట్ సైడ్ లో కూడా సేమ్ వేరియబుల్ నేమ్ కనుక ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఒక రూల్ ని ఫాలో అయ్యింది అనమాట. ఏంటిది అంటే ఫంక్షన్ ఇన్సైడ్ లోపల ఉన్న వేరియబుల్ కి ప్రింట్ స్టేట్మెంట్ కానీ రిటర్న్ స్టేట్మెంట్ కానీ ఉందా లేదా చూస్తుంది అనమాట. ఆ రెండు లేవు. లేనప్పుడు ఏం చేస్తుందంటే ఫంక్షన్ లో ఉన్న కోడ్ ఏం చేస్తుందంటే స్టోర్ చేసి మాత్రమే పెట్టుకుంటది. ఫంక్షన్ అవుట్ సైడ్ లో ఉన్న వాల్యూని మాత్రం ఏం చేస్తుందంటే వేరియబుల్ గా కన్సిడర్ చేస్తుంది అనమాట. అప్పుడు మనకి ఏం చేస్తుందంటే అండి కంప్యూటర్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ లో ఏదైతే వేరియబుల్ లో స్టోరేజ్ అయిన వాల్యూ ఉందో ఆ వాల్యూని మాత్రం ఏం చేస్తుందంటే ప్రింట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫైనల్లీ మనకి ఏమవుతుందంటే అండి 5 అనే వాల్యూ ప్రింట్ జరిగిపోతుంది అనమాట. ఓకేనండి ఏమన్నా డౌట్ నో డౌట్ ఓకే. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను సేమ్ కోడే మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అయితే ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం అనమాట. ఓకేనా ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిఎఫ్ ఆఫ్ యాడ్ అండర్ స్కోర్ ఐటమ్ అన్న అంటే ఒక ఫంక్షన్ యాడ్ ఐటమ్ అనే ఒక ఫంక్షన్ రాస్తాను. దీంట్లోకి ఏం చేశాను లిస్ట్ అండర్ స్కోర్ ఎక్స్ అని ఒకటి అలానే లిస్ట్ ఎక్స్ మనం ఇందాక ఏదైతే రాసామో అలానే ఒక లిస్ట్ మీద చేద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేస్ 3 అని తీసుకుంటాం ఒక ఆబ్జెక్ట్. తర్వాత నేను ఏం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు నేను ఒక లిస్ట్ తీసుకుంటాను. ఏంటిది 1, 2 అనే ఐటమ్స్ ఒక లిస్ట్ తీసుకున్నాను. లేటర్ నేను ఏం చేస్తున్నాను యాడ్ ఐటమ్ ఆఫ్ లిస్ట్ ఏ అని రాశాను అన్నమాట. లిస్ట్ ఏ అని రాశాను ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్. ఇప్పుడు సేమ్ కోడే రాశాను అనమాట. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమైందో చూద్దాం అనమాట.
ఆర్ఎస్ మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఇది కూడా ఏలే పెట్టాను. ఏం జరిగిందో చూద్దాం. అంటే మనం ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు మనం సేమ్ వేరియబుల్ నేమ్ పెట్టినప్పుడు ఏం జరిగిందో చూద్దాం అనమాట. ఇప్పుడు నేనేం చేశాను, సేమ్ కోడే రాశాను. ఇందాక నేనేం చేశాను, ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ తో ఎడిషన్ ఆపరేషన్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సేమ్ కోడే మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ తో ఎడిషన్ ఆపరేషన్ చేశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఎందుకని అలా ప్రింట్ అయిందని చూద్దాం. ఇప్పుడు సేమ్ కోడ్ నేను రన్ చేస్తే నాకు ఏమైందంటే 1 2 3 అనేది ప్రింట్ అయింది. ఎందుకని ఇందాకైతే నాకు 1 2 మాత్రమే ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అయిందంటే 1 2 3 ప్రింట్ అయింది. ఎందుకని అలా జరిగిందనేది చూద్దాం అనమాట. యా, అప్పుడు మనకి వాల్యూ అనేది ఏం చేస్తుందంటే అండి, సేమ్ కోడ్ తీసుకున్నాను. లిస్ట్ ఏ అని తీసుకున్నాను. అలానే ఒక లిస్ట్ ఏ అనేది తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను, యాడ్ ఐటమ్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ లోపలికి మనం ఏం చేసాము ఈ లిస్ట్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఈ క్రియేట్ చేసిన వాల్యూని ఏం చేసాము, పాస్ చేసాము. అప్పుడు మనకి ఏమవుతుంది, కాన్కెటనేషన్ జరిగిపోయి 1 2 3 అనే స్టోరేజ్ అయింది. తర్వాత నాకు ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని రాసేసాను అనుకున్నప్పుడు మనకి ఏం జరిగింది అంటే ఏం జరిగింది, అవుట్పుట్ ఫైనల్ గా 1 2 3 అనేది మాత్రమే ప్రింట్ అవడం జరిగింది. ఎందుకని అలా జరిగిందంటే దెర్ ఈస్ ఏ మీనింగ్ అనమాట. ఏంటిది అంటే ఇక్కడ నేను ఇది ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఈ ఫంక్షన్ అనేది ఏమైంది, ఈ ఫంక్షన్ అనేది కనుక చూసుకున్నాను, దీంట్లో ప్రింట్ స్టేట్మెంట్ కానీ రిటర్న్ స్టేట్మెంట్ కానీ ఏమైనా పాస్ చేసామా, ఏమీ పాస్ చేయలేదు. అంటే ప్రింట్ స్టేట్మెంట్ లో ఒక ఫంక్షన్ లోపల ప్రింట్ స్టేట్మెంట్ ఆ రిటర్న్ స్టేట్మెంట్ పాస్ చేయనప్పుడు అప్పుడు ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒకలా బిహేవ్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది అంటే మనం పాస్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఏం చేస్తుందంటే చెక్ చేసుకుంటుంది అనమాట. ఏం చేస్తుంది, సేమ్ మెథడ్ అంతా ఒకటి అనమాట. 1 2 3 యాడ్ అయిపోయింది. ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు మనకి ఏం చేస్తుందంటే మనకి వేరియబుల్ లోపల స్టోరేజ్ అయిన వాల్యూ అనేది ఏ మెథడ్ ద్వారా స్టోరేజ్ అయ్యింది అనేది చూసుకుంటుంది అనమాట. ఏ మెథడ్ ద్వారా స్టోర్ చేసేసాము, ఏ వాల్యూని పాస్ చేసాము, మనము ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అనే వాటిని పాస్ చేసాం. మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ని కనుక పాస్ చేసేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ కనుక చెక్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకి సేమ్ నేమ్ తో సేమ్ నేమ్ తో టూ డిఫరెంట్ సేమ్ నేమ్ తో టూ డిఫరెంట్ వాల్యూస్ అనేవి క్రియేట్ అయి ఉన్నాయి అనమాట ఎంటైర్ ద ఫంక్షన్. అంటే ఫంక్షన్ లోపల ఒక నేమ్ తో ఒక వాల్యూ అనేది క్రియేట్ అయింది. అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ లో ఏమైంది, ఒక వాల్యూ సేమ్ నేమ్ తో వేరియబుల్ నేమ్ తో వేరొక వాల్యూ అనేది క్రియేట్ అయింది. ఇలాంటప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే అండి, అప్పుడు ఆర్డర్ ని చెక్ చేసుకుంటుంది అనమాట. మనం స్టోర్ చేసే వాల్యూస్ అనేవి మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అనేది చూసుకుంటుంది. అది మ్యూటబుల్ కనుక అయితే అప్పుడు ఏం చేస్తుంది అంటే అండి, ఏం చేస్తుంది అక్కడ కాన్కెటనేషన్ ఆపరేషన్ జరిగి అవి మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ కనుక అయినాయి అనుకోండి, అప్పుడు కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది ఫంక్షన్ ఇన్సైడ్ లో ఏదైతే వేరియబుల్ లో స్టోరేజ్ అయిందో ఆ వాల్యూని మాత్రం ఏం చేస్తుందంటే వేరియబుల్ నేమ్ గా తీసుకొని ప్రింట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అలానే మనం తీసుకున్నది కనుక మ్యూటబుల్ ఆబ్జెక్ట్ ఇమ్యూటబుల్ కనుక ఆబ్జెక్ట్స్ అయితే ఫంక్షన్ అవుట్ సైడ్ లో ఏదైతే ఉందో ఆ వాల్యూని మాత్రం ప్రింట్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే అంటే అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్? ఓకేనా, ఓకే. అలానే మరొక కోడ్ రాస్తుంది అనమాట. ఇదే కోడ్ లో నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి లిస్ట్ అండర్ స్కోర్ ఏ ప్లస్ 3 అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్? ఏమని రావచ్చు, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఉన్నప్పుడు ఎంటైర్ ద ఫంక్షన్ బిహేవియర్ మారిపోతుంది అనమాట. ఓకే, ఇలా కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ రాయలేదు అంటే అప్పుడు ఏమైందంటే దీని మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ గానే కన్సిడర్ చేస్తుంది అనమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే అంటే 1 2 అనేది మాత్రం ప్రింట్ అవడం జరుగుతుంది అనమాట. అంటే ఒక ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ కనుక ప్లేస్ చేసినప్పుడు ఎలా జరిగిందో చూసేసాను కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ తో. అలానే ఒక మ్యూటబుల్ ఆబ్జెక్ట్ ని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ తో ప్లేస్ చేసినప్పుడు అప్పుడు ఫంక్షన్ బిహేవియర్ నేర్చుకున్నాం. అలానే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేయనప్పుడు ఒక మ్యూటబుల్ ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ ఏమవుతుందంటే ఇలా మారిపోతుంది అనేది 3 రూల్స్ గురించి మనం ఏం చేసాం అంటే ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్నాం అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్? అలానే లాస్ట్ వన్ మోర్ అనమాట. ఈ రూల్ అనేది కనుక మనకు అర్థమైందంటే ఎంటైర్ ద ఫంక్షన్ యొక్క బిహేవియర్స్ దాదాపు సగం నేర్చుకున్నట్టు అనమాట. లేటర్ మనం ఏం చేస్తామంటే రికర్షన్ లోకి వెళ్ళిపోతాం.
ఇలా ఒక కోడ్ అనేది ఉందండి. వాట్ విల్ బి ద అవుట్పుట్? రాద్దాం. యాడ్ ఐటమ్ ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తే లిస్ట్ ఏ రాసిన లిస్ట్ ఎక్స్ రాసిన రెండింటి యొక్క లిస్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఒక ఎంటీ స్క్వేర్ బ్రేస్ పెట్టాను. మనం ఏం చేస్తాము ప్లస్ ఈక్వల్ టు లిస్ట్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు రాసేసాను ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఎక్స్. ఓకే, ఎంటర్ చేశానంటే ఇక్కడే రాస్తున్నాను. ఈ వాల్యూ రాయకుండా డైరెక్ట్ యాడ్ ఫంక్షన్ రాసేసాను. నేను ఏం పాస్ చేయలేదు. మళ్ళీ ఏం చేశానంటే ఇదే ఫంక్షన్ కాపీ చేసుకొని ఇక్కడ దీన్ని ఏం చేశానంటే యాడ్ ఫంక్షన్ అని తీసుకున్నాను. యాడ్ ఐటమ్ అనే ఒక ఫంక్షన్ తీసుకుని దీంట్లో ఏం చేశానంటే 1, 2 అనే వాల్యూస్ స్టోర్ చేశాను. మళ్ళీ ఏం చేశానంటే కోడ్ రన్ చేశాను. అంతేనండి. ఇలా ఒక కోడ్ అనేది ఉందన్నమాట. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఏమని రావచ్చు? కెన్ యూ గెస్ ఇట్? మీరు గెస్ చేయగలరా? ఇట్ ఈస్ వెరీ ఫన్. ఫస్ట్ 3 అనేది ప్రింట్ అవుతుంది, తర్వాత 1, 2, 3 అనేది ప్రింట్ అవుతుంది, తర్వాత 3, 3 అనేది ప్రింట్ అవుతుంది. వై ఎందుకు అనే దాని గురించి చూద్దాం స్టెప్ బై స్టెప్. ఇదే కోడ్ ని కనుక పాస్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఫస్ట్ లైన్ రీడ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ లైన్ ఏంటిది? డిఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఐటమ్ అని రాశాడు. అంటే అప్పుడు ఏం జరిగింది? యాడ్ ఐటమ్ అనే ఒక నేమ్తో ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేశారు అనేసి మాత్రమే ఏం చేస్తుంది కంప్యూటర్ గుర్తుపెట్టుకుంటుంది. ఆ ఫంక్షన్ లోపల మనం ఏం చేసాము ఒక డిఫాల్ట్ వాల్యూ అనేది క్రియేట్ చేసాం అనమాట. అంటే ఒక డిఫాల్ట్ వాల్యూతో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్తో డిఫాల్ట్ వాల్యూతో ఒక యాడ్ ఐటమ్ అనే ఒక ఫంక్షన్ అనే దాన్ని ఏం చేశారంటే ఇక్కడ క్రియేట్ చేశారనేసి గుర్తుపెట్టుకుంటాం అనమాట. డిఫాల్ట్ వాల్యూ ఎలాంటి డిఫాల్ట్ వాల్యూ తీసుకున్నామండి? ఎంప్టీ లిస్ట్. అంటే ఒక ఎంప్టీ లిస్ట్ తో ఉన్న ఒక డిఫాల్ట్ వాల్యూని మనం ఏం చేసేసామంటే అండి డిఫాల్ట్ వాల్యూతో యాడ్ ఐటమ్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశారు అనేసి కంప్యూటర్ చూసుకుంటది అనమాట. తర్వాత ఏం చేస్తుంది? ఇదంతా ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్ మనకు అవసరం లేదు కదా వద్దు అని చేసేసి తర్వాత ఏం చేస్తుంది? స్కిప్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది కోడ్? దాంట్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు అనమాట. ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందండి? ఇదే ఫంక్షన్ రాశాను. ఫస్ట్ లైన్ ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఫస్ట్ మనం ఫంక్షన్ రాసాం కాబట్టి ఫస్ట్ కోడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది? కోడ్ ఎక్కడికి వెళ్తుంది? ఫంక్షన్ అనే దాన్ని రిజర్వ్ చేసి పెట్టుకోవడం కాబట్టి వెంటనే ఏం చేస్తుంది కంప్యూటర్ స్కిప్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తుంది? యాడ్ ఐటమ్ నేమ్ అనే ఫంక్షన్ ని ఫస్ట్ ఏం చేస్తుంది అంటే కాల్ చేస్తాను. ఎప్పుడైతే యాడ్ ఐటమ్ నేమ్ అనేది ఫంక్షన్ ని మనం కాల్ చేస్తామో వెంటనే ఏం జరిగిందండి? ఎక్కడికి వెళ్ళింది కోడ్ అనేది? ఫంక్షన్ యాడ్ ఐటమ్ అనే ఫంక్షన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. యాడ్ ఐటమ్ అనే ఫంక్షన్ లోకి వెళ్ళాక ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. తర్వాత డీబగ్గింగ్ లో ఫస్ట్ యాడ్ ఐటమ్ ఆఫ్ అనే ఫంక్షన్ ని కాల్ చేసింది. యాడ్ ఐటమ్ లోపల ఏముంది? ఒక రౌండ్ బ్రేస్ ఉంది, ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఆర్గ్యుమెంట్ కనుక ఉంది అంటే దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ ఏ ఆర్గ్యుమెంట్ అనేది చూస్తాం. అంటే ఇది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఏముంది? లిస్ట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ లిస్ట్ అనేది ఉంది. అంటే ఫస్ట్ ఏం చేస్తుంది? లిస్ట్ ఎక్స్ అనే వేరియబుల్ గా ఏం తీసుకుంటుంది అంటే అండి ఒక ఎంప్టీ లిస్ట్ అనే దాన్ని తీసుకుంటుంది అనమాట. ఓకేనా? ఓకే, నో ఇష్యూ. తర్వాత లైన్ ఏం జరిగిందో చూద్దాం. తర్వాత లైన్ ఏం జరిగిందండి? కాన్కెటనేషన్ అనేది జరిగింది అనమాట. సారీ, ఏంది? కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది జరిగింది. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ జరిగింది కాబట్టి అప్పుడు ఏం జరిగింది? లిస్ట్ ఎక్స్ అంటే ఎంత? ఒక ఎంప్టీ లిస్ట్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 3 అని ఉంది. అప్పుడు ఎంత జరిగిందండి? అప్పుడు నాకు ఏమైందంటే లిస్ట్ ఎక్స్ అనే వేరియబుల్ లో ఎంత స్టోరేజ్ అయిద్దండి? 3 అనే స్టోరేజ్ అయింది కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను నెక్స్ట్ లైన్ లో ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఎక్స్ అని రాసాను. ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఎక్స్ అంటే ఎంత ప్రింట్ అవుతుందండి? 3 అనేది అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఫంక్షన్ కాల్ జరిగినప్పుడు ఫంక్షన్ యొక్క బిహేవియర్ ఎంత ప్రింట్ అయింది? 3 అనే దాన్ని ప్రింట్ చేసేసింది. ఓకే, గుడ్, క్లియర్. అక్కడ దాకా మనకి ఎలాంటి డౌట్ లేదు.
నెక్స్ట్ రౌండ్ లో ఏం జరిగిందో చూద్దాం. వెంటనే ఏమైంది, ఫంక్షన్ అయిపోయిందిరా బాబు అని చెప్పేసింది అనమాట. వెంటనే ఏం చేస్తుంది, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏముందో చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటిది, మళ్ళీ యాడ్ ఐటమ్ ఆఫ్ 1, 2 అనేది ఉంది అనమాట. యాడ్ ఐటమ్ అంటే ఏంది, అది ఒక ఫంక్షన్, ఏ ఫంక్షన్ అనేది చూసుకుంటుంది. దాంట్లోకి ఏం చేయమన్నాడు, రౌండ్ బ్రేసెస్ లోపల ఏదో వాల్యూ పాస్ చేశాడు. ఎన్ని వాల్యూస్ పాస్ చేశాడు, ఒక వాల్యూనే పాస్ చేశాడు, ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ నే. అందుకని ఏం చేశాడు అంటే, ఒక పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సహాయంతో యాడ్ ఐటమ్ అనే ఫంక్షన్ ఏదైతే మనం లో క్రియేట్ చేసామో ఆ ఫంక్షన్ కి 1, 2 అనే లిస్ట్ ఆబ్జెక్ట్ ని యాడ్ చేయరా బాబు అని చెప్పేది అనమాట. వెంటనే ఏం చేస్తుంది, ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ ని చూసుకుంటుంది అనమాట. ఫంక్షన్ చూసుకోగానే ఇప్పుడు ఏంటిది, నాకు అక్కడ ఏముంది, ఒక డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఉంది. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఏం చేస్తుంది, మనం పొజిషన్ ఆర్గ్యుమెంట్ కానీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కానీ పాస్ చేయనప్పుడు మాత్రమే అది ఏమైందంటే అది ప్రైమరీగా మారిపోయి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఏం చేశాను, ఒక వాల్యూ పాస్ చేశాను కాబట్టి అప్పుడు ఏమైంది, డిఫాల్ట్ వాల్యూ అనేది లాస్ అయిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, లిస్ట్ ఎక్స్ అనేది ఎంతగా మారిపోయింది, లిస్ట్ ఎక్స్ అనేది ఎంతగా మారిపోయింది, 1, 2 అనే లిస్ట్ ఆబ్జెక్ట్ గా మారిపోయింది అనమాట. అవునా కాదండి, ఏమన్నా డౌట్? సెకండ్ లైన్ ఏం జరిగిందో చూద్దాం. సెకండ్ ఐటమ్ తో జరిగిందని చూద్దాం. ఓకేనా, ఫస్ట్ వాల్యూకి మీకు ఏమైనా డౌట్ ఉందండి, రీప్రింట్ అవడం. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం అనమాట. నెక్స్ట్ ఏమైంది, యాడ్ ఐటమ్ అనే ఇన్స్ట్రక్షన్ ని ఎగ్జిక్యూట్ చేసేసింది. నెక్స్ట్ లైన్ ఏంటిదండి, పైథాన్ లో 6th లైన్ అయిపోయింది. ఇప్పుడు ఏ లైన్, 7th లైన్. 7th లైన్ లో ఏం జరిగింది, అది ఏంటిది, యాడ్ ఐటమ్ అనేది వేరియబుల్ కాదు, కాదు కాబట్టి అది ఏంటిది, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. ఫంక్షన్ ఫంక్షన్ కాబట్టి ఏం జరిగింది, యాడ్ ఐటమ్ అనే ఫంక్షన్ లోపలికి ఏం చేశాను, అక్కడ రౌండ్ బ్రేసెస్ లో ఏదో వాల్యూ ఇచ్చాడు. అంటే ఏంటిది, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ని ఏం చేస్తున్నా అంటే పాస్ చేస్తున్నాను. దేనికి పాస్ చేస్తున్నాను, యాడ్ ఐటమ్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ లోపలికి ఈ వాల్యూని పంపిస్తున్నాను అనమాట. పాస్ చేయడం అంటే పంపడమేనా, పంపించేస్తాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తుంది, యాడ్ ఐటమ్ అనే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ లోపల ఏముంది మనకి, లిస్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్ ఉంది. అంటే ఎంప్టీ లిస్ట్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటిది, ఏంటిదంటే అది డిఫాల్ట్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక డిఫాల్ట్ వాల్యూ ఒక పొజిషనల్ వాల్యూని పాస్ చేస్తాం. అంటే డిఫాల్ట్ వాల్యూ అనేది ఏమైంది, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ కనుక పాస్ చేసాం అప్పుడు డిఫాల్ట్ వాల్యూని కన్సిడర్ చేస్తుందా, లాస్ట్ టైం చేసాం హాయ్ రామ్. అప్పుడు మనకి ఏమవుతుందంటే డిఫాల్ట్ వాల్యూ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయిందంటే, మనం ఎప్పుడైతే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ కానీ లేదా పొజిషనల్ ఆర్గ్యుమెంట్ కానీ ఒక ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్ కి పాస్ చేయనప్పుడు మాత్రమే డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. రైట్ నో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను కాబట్టి లిస్ట్ ఎక్స్ అనేది ఎంతగా మారిపోయింది, లిస్ట్ ఎక్స్ అనేది ఎంతగా మారిపోయింది, 1, 2 అనే లిస్ట్ గా మారిపోయింది అనమాట. ఓకేనా, ఓకేనా. తర్వాత ఇన్స్ట్రక్షన్ ఏం జరిగిందో చూద్దాం. లిస్ట్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 3 అని రాశాను. అప్పుడు ఏం జరుగుతుందండి, 1, 2 అనే ఒక లిస్ట్ కి 3 అనే లిస్ట్ అనేది యాడ్ అవుతుంది. అప్పుడు మనకి ఎంత ప్రింట్ అవుతుంది, 1, 2, 3 అనే లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది మనకి ప్రింట్ అవడం జరిగిపోతుంది అనమాట. ఏమన్నా డౌట్? 7th ఇన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, ఫంక్షన్ అయిపోగానే 7th ఇన్స్ట్రక్షన్ అయిపోయినట్టు అనమాట. తర్వాత ఎక్కడికి వెళ్తుంది, 8th ఇన్స్ట్రక్షన్ లోకి వెళ్ళిపోతుంది. 8th ఇన్స్ట్రక్షన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం అనమాట. ఓకేనా, ఓకేనా. ఏమన్నా డౌట్ ఉంది ఇక్కడ దాకా, ఇక్కడ దాకా అవుట్పుట్ ఈస్ గుడ్. సో రైట్ నో ఈ స్టెప్ కూడా చూద్దాం. ఇప్పుడు మనకి ఏం జరిగింది, నెక్స్ట్ యాడ్ ఐటమ్ ఆఫ్ అని చెప్పాం అనమాట. యాడ్ ఐటమ్ ఆఫ్ అనే ఇన్స్ట్రక్షన్. యాడ్ ఐటమ్ ఆఫ్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ కాల్ అనేది జరిగింది. ఫంక్షన్ కాల్ అంటే ఏంది, ఏ వాల్యూని నేను పాస్ చేయట్లేదు. అంటే యాడ్ ఐటమ్ అనే ఫంక్షన్ లోపల నేను ఏ వాల్యూ పాస్ చేయకుండా ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పాను అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, వెంటనే కంప్యూటర్ అనేది అంటే కోడ్ ఎక్కడికి తీసుకొస్తుంది, యాడ్ ఐటమ్ ఆఫ్ అని రాసేసి లిస్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్ ఉంది. అంటే ఎంప్టీ లిస్ట్ అంటే ఏంటండి, అంటే దీంట్లో ఆర్గ్యుమెంట్ ఎంప్టీ లిస్ట్ ఎక్స్ అనే వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ టైం అండి మనం ఎంప్టీ లిస్ట్ ని పాస్ చేయడం ఈ ఫంక్షన్ లోపల ఆల్రెడీ ఒకసారి పాస్ చేసాం. అంటే మనకి వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకునేటప్పుడు మనం ఒకటి రూల్ గుర్తు పెట్టుకున్నాం, ఒక వేరియబుల్ ని ఫస్ట్ టైం కనుక క్రియేట్ చేసేసామనుకోండి ఏమవుతుంది, అదే కంప్లీట్ గా స్టోరేజ్ అయింది. నెక్స్ట్ అదే వేరియబుల్ కి ఏదైనా వాల్యూని మార్చామనుకున్నప్పుడు ఏం జరిగింది, ఏమైంది, పాత వాల్యూ పోయేసి న్యూ వాల్యూతో మనకి ఏమైందంటే అప్డేట్ అయిపోయింది. అలానే ఫంక్షన్ లో కూడా ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే
ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఎంప్టీ ఒక డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ తో, ఒక ఎంప్టీ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ తో కనుక ఒక ఫంక్షన్ క్రియేట్ చేసామనుకోండి, దాంట్లోపలికి ఏ వేరియబుల్ వాల్యూని అయితే మనం పాస్ చేస్తామో ఆ వాల్యూని మాత్రం ఏం చేస్తుందంటే కంప్యూటర్ స్టోరేజ్ అనేది చేస్తుంది అనమాట. ఒక డిఫాల్ట్ ఎంప్టీ లిస్ట్ ని కనుక క్రియేట్ చేసినప్పుడు ఆ లిస్ట్ లోపలికి ఏ వాల్యూతో అయితే మనం క్రియేట్ చేస్తామో ఆ వాల్యూని మాత్రం ఏం చేస్తుందంటే అండి పర్మనెంట్ గా డిఫాల్ట్ వాల్యూ పొజిషన్ ఏం చేస్తుందంటే ఆ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది అనమాట. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏం చేసాం, యాడ్ ఐటమ్ ఆఫ్ అని చెప్తాం. యాడ్ ఐటమ్ ఆఫ్ అని చెప్పగానే ఏమైంది, లిస్ట్ ఎక్స్ అనే వేరియబుల్ లో ఎంత స్టోరేజ్ అయింది, 3 అనే స్టోరేజ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ 3నే స్టోర్ చేసేసుకొని పెట్టుకుంటది అనమాట. అంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ లోపల ఫస్ట్ మనం ఏ వాల్యూని అయితే పాస్ చేస్తామో ఆ వాల్యూని ఏం చేస్తుంది అంటే అండి, ఏం చేస్తుంది ఫంక్షన్ లోపల స్టోరేజ్ చేసి పెట్టుకుంటది అనమాట అనేది దాని మీనింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది, లిస్ట్ ఎక్స్ అనే వేరియబుల్ గా డిఫాల్ట్ వాల్యూ పాస్ చేస్తుంది కాబట్టి అగైన్ ఫస్ట్ టైం డిఫాల్ట్ వాల్యూకి ఏ వాల్యూ స్టోర్ చేసుకుంది, 3 అనే వాల్యూ స్టోర్ చేసుకుంది. కాబట్టి ఇప్పుడు లిస్ట్ ఎక్స్ అంటే ఎంతగా స్టోర్ చేసుకుంటుంది అంటే అండి 3 అనే వాల్యూగా స్టోర్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏం జరిగింది, లిస్ట్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 3 అన్నాం. అంటే 3 అనే లిస్ట్ ఐటమ్, 3 అనే లిస్ట్ ఐటమ్ ని రెండింటిని కూడా ఏం చేశాను, కాన్కాటనేట్ చేసేసాను. అప్పుడు మనకి ఎంత ప్రింట్ అవుతుంది, అంటే 3,3 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత మనం ఏం చేసాం, ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఎక్స్ అని రాసాం. అంటే 3,3 చెప్పండి. హ్మ్. 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 ఆ! యెస్. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ అంతా కూడా రెండోసారి దాన్ని హ్మ్. హ్మ్. అవును. అవునండి. అవును. అంటే ఫంక్షన్‌లో ఉన్న బిహేవియర్ అదే అన్నమాట. ఒక డిఫాల్ట్ వాల్యూకి ఫస్ట్ టైమ్ ఫంక్షన్ లోపల గనుక యూజ్ చేసుకున్నామనుకోండి, ఏ వాల్యూ అయితే ఆ ఆర్గ్యుమెంట్ లోపల స్టోరేజ్ ఉందో దాన్ని ఏం చేస్తుందంటే డిఫాల్ట్ వాల్యూ పొజిషన్ లోపల ఎంప్టీ లిస్ట్ వాల్యూ పొజిషన్ లోపల ఆ వాల్యూని ఏం చేస్తుందంటే డిఫాల్ట్‌గా మార్చేసుకుంటదన్నమాట. అర్థమైందండి? ఒక ఎంప్టీ లిస్ట్‌ని ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్‌కి పెట్టామంటే, ఆ ఎంప్టీ లిస్ట్ అనే దాన్ని ఏం చేస్తదంటే అండి, ఫస్ట్ టైమ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఎంత వాల్యూ అయితే అవుట్‌పుట్ వస్తుందో, ఆ వాల్యూని ఏం చేస్తుందంటే అండి, ఏం చేస్తుంది డిఫాల్ట్ వాల్యూగా మార్చేసుకుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిందన్నమాట. ఓకేనా? దీంతో మనకి ఏమైందంటే ఈ కోడ్ అనేది కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఏమన్నా డౌట్? ఓకేనండి? యాహ్! డన్. అండ్ ఈ బిహేవియర్ అర్థమైంది కాబట్టి, ఈ 3 బిహేవియర్స్ ఆధారంగా మాత్రమే ఏం జరుగుతుందంటే అంటే ఎవ్రి ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఇంకొక 2 రూల్స్ ఉన్నాయన్నమాట. అవి ఎందుకు తర్వాత చెప్తాను రికర్షన్‌లో. రైట్ నౌ మనం ఈ సెషన్‌లో మనం ఏం చేస్తామంటే అండి బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎందుకంటే మీరు ఒకసారి రీకాల్ చేసుకొని వెళ్ళిపోండి. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఏంటిదంటే అండి, పైథాన్‌లో కొన్ని ఫంక్షన్స్‌కి సంబంధించిన కోడ్ ముందుగానే ఏం చేశారంటే ప్రీ డిఫైన్ చేసి పెట్టారన్నమాట. వాటిని ఏమంటారంటే అండి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని పిలుస్తారన్నమాట. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ మనం ఏం చేస్తారంటే అండి యూజ్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తారంటే అండి యూజ్ చేసుకోవడం ద్వారా ఏం చేస్తామంటే వాటికి సంబంధించిన కోడ్ అంతా డెవలప్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవడం ద్వారా ఎంటైర్ ద ఫంక్షన్ యొక్క అవుట్పుట్ మొత్తాన్ని కూడా చూడొచ్చు అనమాట. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఎగ్జాంపుల్ ఏంటిది, నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏంటిది, ఒక వర్డ్ సారీ నేమ్ ఒకటి ఉందన్నమాట. నేమ్ ఏంటిది, రవి అనే ఒక స్ట్రింగ్. ఓకే, దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటాం. అలా తెలుసుకోవాలనుకో జనరల్ గా మన కోడ్ ఎలా రాస్తారు, ఫర్ క్యాట్ ఇన్ అనేసి ఏం చేస్తాము వేరియబుల్ నేమ్ రాస్తాం. తర్వాత మనం ఏం చేస్తాం, దీంట్లో ఎన్నైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నింటిని కౌంట్ చేయాలి. కౌంట్ చేయాలంటే మనకు ఒక రూల్ ఉందన్నమాట. కౌంట్ అంటే ఇనిషియలైజేషన్ చేస్తాం. దాంట్లో ఏం చేస్తాం, ఇనిషియల్ గా 0 తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, అప్డేషన్ అనేది చేస్తాం. అప్డేషన్ లో ఏం చేస్తాం, +1 అనేది తీసుకుంటాం అనమాట. ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఫైనల్లీ మనం ఏం చేస్తాము, ప్రింట్ ఆఫ్ కౌంట్ అనమాట. అంటే లెంత్ అన్నమాట. లెంత్ కామా ఇప్పుడు నేనేం చేస్తున్నాను కౌంట్ అని రాశాను. అప్పుడు మనకి ఏం చేస్తుందంటే అండి దాని యొక్క కౌంట్ ఎంత అయితే ఉందో ఆ కౌంట్ అనేది మనకి ఏమవుతుందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసామంటే రన్ చేసాం. నాకేం వచ్చిందంటే టోటల్ క్యారెక్టర్స్ ఏంటంటే 4 అనేసి మనకు ప్రింట్ అవ్వడం జరిగిపోయింది అన్నమాట. అవునా కదండి? ఇంతేనా కదా అసలు. ఇదే కోడ్ ని మనం ఏం చేస్తున్నామంటే ఈ కోడ్ ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇది ఆల్ ద క్యారెక్టర్స్ తెలుసుకోవాలంటే అందరూ కూడా రాయాల్సిన కోడ్ ఇదే కదా అనేసి డెవలపర్స్ అందరూ ఏం చేశారంటే ఈ కోడ్ ఏదైతే ఉందండి ఈ కోడ్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే సింప్లిఫై చేశారు. ఈ కోడ్ ని ముందుగానే డిఫైన్ చేసి పెట్టారన్నమాట. ప్రీ డిఫైన్ చేశారన్నమాట.
ఏ నేమ్‌తో ఎల్ఈఎన్ ఆఫ్ అంటే ఈ ఎల్ఈఎన్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ నేమ్‌తో వాళ్ళు ఏం చేశారంటే ముందుగానే ఆ కోడ్ మొత్తాన్ని కూడా డెవలప్ చేసి పెట్టారన్నమాట. ఆ ఫంక్షన్ ఏ నేమ్‌తో అయితే వాళ్ళు ఆ కోడ్ మొత్తాన్ని స్టోర్ చేశారో ఆ నేమ్‌ని యూజ్ చేసుకోవడం ద్వారా మనకి ఏం చేయొచ్చంటే అండి మన ప్రోగ్రామ్ లోపలికి ఆ కోడ్‌ని రాయకుండా మనం ఏం చేయొచ్చంటే ఈజీగా వర్క్ చేసుకోవచ్చన్నమాట. అప్పుడు మనం ఏం చేసాం ఇక్కడికెళ్ళి లెన్ ఆఫ్ అని రాసి ఏ వేరియబుల్‌లో ఉన్న వాల్యూనైతే మనం తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ వాల్యూని చెప్పేసేసి మనం ఏం చేస్తున్నామంటే ప్రింట్ అనే స్టేట్మెంట్ కనుక ఇచ్చేసామనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట. ఇలా మన వాళ్ళు ఏం చేశారంటే అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేశారనమాట. ఓకే ఓకే సో వీటి ద్వారా ఏమవుతుందంటే రీయూజబిలిటీ అంటే బోల్డ్ అంత రీయూజబిలిటీ అనేది చేయొచ్చు కాబట్టి అందుకోసం ఏం చేసాము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఫాస్ట్ పని అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి అందుకోసం ఏం చేస్తున్నాం మనం ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనే వాటిని మోర్ ఎక్స్పెన్సివ్ గా యూజ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకే ఓకే రైట్ నో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పైథాన్ లో కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఆఫ్ మ్యాథ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ సార్టెడ్ ఆఫ్ అని కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి మనం చేస్తామంటే ఈ రోజు సెషన్ లో డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా ఓకే ముందుగా మనం ఏంటంటే మిన్ ఆఫ్ అని చెప్పాం అనుకోండి మనం తీసుకున్న సీక్వెన్స్ నుండి మినిమం వాల్యూని కనుక తెచ్చుకోవాలనుకోండి మిన్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడతాం. మ్యాథ్స్ ఆఫ్ అనే ఫంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం తీసుకున్న సీక్వెన్స్ నుండి హైయెస్ట్ వాల్యూ తెచ్చుకోవాలంటే మ్యాథ్స్ ఆఫ్ వాడతాం. రెండింటిని కలిపి తెచ్చుకోవాలంటే అప్పుడు ఏం చేస్తాం అంటే సమ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. తర్వాత ఆర్డరింగ్ అంటే సార్టింగ్ అంటే ఏంటంటే మన లిస్ట్ లోపల ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ ని అసెండింగ్ లో కానీ డిసెండింగ్ లో కానీ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సార్టెడ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనేసి నేర్చుకున్నాం అన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ రైట్ ఈ టాస్క్ అనేది చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బాగా ఇంపార్టెంట్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్? ఏమని చెప్తారు? మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక స్ట్రింగ్ అనేది ఇస్తారంట. ఏ స్ట్రింగ్ అని ఇచ్చారు? కోడింగ్ అని ఇచ్చారనమాట. కోడింగ్ అది కోడింగ్ కాదండి. సిఓ సారీ C0D1NS అని N8 అని ఇచ్చారనమాట. అంటే మనకు ఒక స్ట్రింగ్ ఇస్తారనమాట ఇన్పుట్. ఆ ఇన్పుట్ లో ఉన్న స్ట్రింగ్ నుండి మనం ఏం చేయాలి మాక్సిమం నెంబర్ ఎంత ఉంది అలానే మినిమం నెంబర్ ఎంత ఉంది అలానే సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత అయితే ఉన్నాయో వాటిని మాత్రమే మనం ఏం చేయాలంటే తెచ్చుకొని ప్రింట్ చేయాలన్నమాట. మనం తీసుకున్న స్ట్రింగ్ లోపల మాక్సిమం నెంబర్ ఎంత 8 కాబట్టి సారీ 9 కాబట్టి సారీ ఫస్ట్ మనం ఏం చేయాలి సమ్ చేయాలి. అంటే మనం తీసుకున్న ఈ స్ట్రింగ్ లోపల ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని సమ్ చేసేసాం అనుకోండి ఎంత అవుతుంది నంబర్స్ ఏమేమి ఉన్నాయి 0 1 8 అంటే మొత్తాన్ని సమ్ చేసాం అనుకోండి ఎంత అయింది 9 అనేది కాబట్టి 9 అనేది ప్రింట్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలి ఈ ఎంటైర్ ద స్ట్రింగ్ లో నుండి ఏవైతే నంబర్స్ ఉన్నాయో వాటిలో మినిమం నెంబర్ ఎంత 0 కాబట్టి 0 అనేది ప్రింట్ చేయాలి. తర్వాత మాక్సిమం నెంబర్ ఎంత 8 కాబట్టి 8 అనేది ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలి అంటే పైథాన్ లో ఒక టాస్క్ అనే దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి ఇచ్చిన క్వశ్చన్ అన్నమాట. అలానే ఇన్పుట్ ఫార్మాట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు ఇక్కడ నాకు ఒక స్ట్రింగ్ ఇచ్చాడు. ఈ స్ట్రింగ్ లో నుండి నాకు ఏం చేయాలి ఏవైతే సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్ అన్నిటిని సమ్ చేస్తే ఎంత అయితే వస్తుందో ఆ నెంబర్ ని ఫస్ట్ ప్రింట్ చేయాలి. ఇక్కడ ఉన్న నంబర్స్ అన్నిటిని సమ్ చేస్తే నాకు ఎంత అయింది 8 3 ప్లస్ 2 అంటే ఎంత 13 అనేది ప్రింట్ అయింది. తర్వాత నాకేముంది ఈ నంబర్స్ అన్నిటిలో కూడా మినిమం నెంబర్ ఎంత 0 కాబట్టి 0 ప్రింట్ అవ్వాలి. మాక్సిమం నెంబర్ ఎంత 8 కాబట్టి 8 ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తారు కోడ్ అనేది వాడు అడిగిన మరొక లాజిక్ అన్నమాట. ఓకేనా ఓకే అలానే అవుట్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో చూద్దాం. అవుట్పుట్ ఫార్మాట్ కూడా ఏమి ఇచ్చారంటే అండి ఏమని ఇచ్చారు నాకు ఇలా ఇచ్చారనమాట. ఇన్పుట్ 4T హైఫన్ ఇట్లా ఇచ్చారనమాట. ఇలా ఇచ్చినా కానీ నాకు ఏం కావాలి ఆటలో నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్ అన్నిటిని తెచ్చుకొని ఆటలో ఏం చేయాలి సమ్ చేయాలి. సమ్ చేస్తే ఎంత అయింది 16 అనేది వచ్చింది. తర్వాత నాకు దాంట్లో ఉన్న మినిమం నెంబర్ అంతా 0 తర్వాత నెంబర్ అంతా మ్యాక్స్ నెంబర్ అంతా 7 అప్పుడు మనకి ఏం కావాలంటే అండి మనకి ఏదైతే ఇన్పుట్ ఇస్తారో ఆ ఇన్పుట్ లో ఏదైతే స్ట్రింగ్ ఇచ్చారో ఆ స్ట్రింగ్ లో ఉన్న నంబర్స్ ని తెచ్చుకొని ఆ నంబర్స్ నుండి ఏం చేయాలంటే సమ్ మ్యాథ్స్ అనే వాల్యూస్ ఏం చేయాలంటే ఒక సీక్వెన్స్ లో మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట.
అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే పైథాన్లో కోడ్ ఎలా రాస్తారనేది మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ క్వశ్చన్ అనమాట. వన్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆన్ టాస్క్ అనమాట. ఈ టాస్క్ని కనుక అచీవ్ చేయాలనుకో ఎలా అచీవ్ చేస్తారనేది చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఏమైనా డౌట్ ఉందండి క్వశ్చన్? అర్థమైందిగా క్వశ్చన్? ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏదైనా టాస్క్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో చూసుకోవాలి. ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారండి? ఫస్ట్ లైన్లో నువ్వు ఇన్పుట్ అనే టెర్మినాలజీ యూజ్ చేసుకొని దాంట్లో నువ్వు ఏం చేస్తావంటే ఏదైతే వాల్యూ తీసుకుంటావు అదంతా కూడా ఏముండాలంటే ఫస్ట్ లైన్లోనే ఉండాలి. అది ఏమై ఉండాలంటే స్ట్రింగ్ అయి ఉండాలి అని చెప్పాను అనమాట. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి రాస్తాను అనమాట. C0 D స్మాల్ లెటర్స్ 1 N A ఇది రాయడం కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది రాసుకున్నాను. ఏదైనా ఓకే కదా? ఇప్పుడు మనం ఏదైతే ఇన్పుట్లో తీసుకున్నామో ఈ తీసుకున్న వాల్యూని ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలి. ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలండి? ఏదో ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకేనండి? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదంతా కూడా ఏంటి? ఇదంతా కూడా ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒక స్ట్రింగ్ అన్నాం. STRI స్ట్రింగ్ అనేది కాబట్టి స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాం. అంటే అప్పుడు మనకి ఏం జరిగింది? మనం ఏదైతే ఇన్పుట్ టెర్మినల్లో తీసుకున్నామో ఆ వాల్యూ అనేది ప్రాపర్గా స్టోరేజ్ అవుతుందో లేదో చూద్దాం. అప్పుడు మనకి ఏమైందంటే ఈ స్ట్రింగ్ అనే వేరియబుల్లో ఏమైందంటే అది ప్రాపర్గా స్టోరేజ్ అయిందని నాకు అర్థం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాట్ విల్ గో టు ఇప్పుడు మనం ఏం చేయాలి? తీసుకురావాలంటే అప్పుడు ఎలా చేయాలి? ఈ స్ట్రింగ్ లోపల ఫస్ట్ ఒక క్యారెక్టర్ని తెచ్చుకుందాం. ఆ క్యారెక్టర్ని తెచ్చుకొని ఆ క్యారెక్టర్ నంబరా కాదా చూద్దాం. నంబర్ అయిందనుకోండి దాన్ని స్టోర్ చేసుకుందాం. నంబర్ కాలేదనుకోండి అప్పుడు మనం ఏం చేద్దాం? దాన్ని స్కిప్ చేసేసి వేరే క్యారెక్టర్కి వెళ్ళిపోదాం. అలా వెళ్ళాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? దీంట్లో ఉన్న ఈచ్ అండ్ క్యారెక్టర్ని కనుక తెచ్చుకోవాలనుకో అప్పుడు వాట్ ఈస్ ద రూల్? ఏంటిదండి? ఎస్ సింటాక్స్ చెప్పగలరా? ఇప్పుడు మనకి ఏం జరిగింది? సార్ చెక్ చేసుకుందాం. ప్రింట్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? దీంట్లోని ఒక్కొక్క క్యారెక్టర్ రావడం జరుగుతుంది. అంటే ఆల్ ద క్యారెక్టర్స్ అన్ని కూడా మనకి ఏమిటంటే రావడం జరుగుతుంది. నాకు అన్ని క్యారెక్టర్స్ కావాలా? కాదు కదా? ఏం కావాలి? వీటిల్లోని నాకేం కావాలి? కొన్ని స్పెసిఫిక్ ఆఫ్ ద క్యారెక్టర్స్ మాత్రమే నాకు కావాలన్నమాట. కొన్ని అంటే ఒక ఎంటైర్ ద కోడ్ నుండి కొన్నిటిని మాత్రమే తెచ్చుకోవాలనుకో దాన్ని ఏమంటారు? ఇప్పుడు మీ మీ ఆఫీస్ మీ ఆఫీస్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళలో లలిత్ అనే ఒక్కనే పిలవాలి అనుకోండి అప్పుడు ఏం చేస్తారు? అతన్ని మాత్రమే స్పెషల్గా మెన్షన్ చేస్తారు కానీ అందరం చెక్ చేసుకొని వెళ్ళేసేసి లలిత్ని మాత్రం తీసుకొస్తారు. అందరం పిలవరు కదా? సో అలానే ఇప్పుడు మనం చేస్తాం అంటే ఎంటైర్ ద క్యారెక్టర్స్ నుండి ఏం చేద్దాం అంటే ఓన్లీ ఫ్యూ థింగ్స్ ని మాత్రమే తెచ్చుకోవాలంటే దాన్ని ఏమంటారంటే ఫిల్టరైజింగ్ అంటారు. ఫిల్టరింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే ఫిల్టరింగ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? కండిషనల్ స్టేట్మెంట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అనమాట. రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ కండిషనల్ స్టేట్మెంట్. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటండి? ఇఫ్ ఈజ్ ఏ కండిషనల్ స్టేట్మెంట్. ఏం చెక్ చేస్తున్నాం మనము? ఏం చెక్ చేస్తున్నాం? క్యార్ అంటే ఏంది? సి అంటే క్యార్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ అనేది ఏం చేస్తున్నాం? నంబరా కాదా చెక్ చేస్తున్నాం. ఒక క్యారెక్టర్ నంబరా కాదో చెక్ చేయాలనుకోండి ఎలా చెప్తారు? ఒక స్ట్రింగ్ క్యారెక్టర్ అనేది వెదర్ ఇట్ ఈస్ నంబర్ ఆర్ నాట్ అనేది చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తాం? వీఆర్ యూజింగ్ సమ్ స్ట్రింగ్ మెథడ్స్. కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ యూజ్ చేసామా లేదా? ఏ స్ట్రింగ్ మెథడ్? ఈజ్ డిజిట్ ఆఫ్. ఈజ్ డిజిట్ ఆఫ్ ఏం చేస్తుందండి? మనం తీసుకున్న క్యారెక్టర్ ఏదైతే ఉందో స్ట్రింగ్ లో ఉన్నాయి అవి నంబర్స్ కనుక అయితే ట్రూ అని ప్రింట్ చేస్తుంది, లేకపోతే ఏం చేస్తుంది? ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఓకేనా? కాలన్ పెట్టేసాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఈ వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దాం అంటే స్టోర్ చేసుకుందాం. ఎలా స్టోర్ చేసుకుందాం? ఒక లిస్ట్ ఐటమ్స్ కనుక స్టోర్ చేసుకున్నాం ఈజీ కదా? అందుకోసం నేను ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసి లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఒక ఎంప్టీ లిస్ట్ పెట్టుకుందాం. ఈ వాల్యూకి మనం ఏం చేద్దాము? అది కనుక నంబర్ కనుక అయినప్పుడు తీసుకెళ్ళి లిస్ట్లో యాడ్ చేద్దాం. అలా యాడ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము? లిస్ట్ ఏ ప్లస్
ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఏం చేస్తాము స్క్వేర్ బ్రేస్ లోపల క్యార్ అనేది పెట్టుకున్నాం. అప్పుడు మనకి ఏం జరిగిందండి ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది ఏమవుతుంది లిస్ట్ లోపలికి వెళ్ళేసి ఒక్కొక్క వాల్యూ అనేది యాడ్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఫైనల్లీ మనకి ఏమైంది అంటే ఫైనల్ గా చెక్ చేస్తాం అనమాట ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని తీసుకున్నాం. అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే అండి దీంట్లో ఏమైంది ప్రతి క్యారెక్టర్ తో ఐటరేషన్ జరిగిపోయి ఓన్లీ నంబర్స్ ఏవైతే మాత్రమే ఏమవుతాయి అంటే సపరేట్ అయిపోవడం అనేది జరిగిపోతుంది అనమాట. దీంట్లో ఏమన్నా ఓకేనండి ఇప్పుడు నాకేమైంది డిఫరెంట్ 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 నంబర్స్ అనేవి వచ్చేసాయి. దీంట్లో ఏమన్నా మీకు కన్ఫ్యూషన్ వీటన్నిటిని మనం ఏం చేద్దాం ఇంటీజర్ గా మార్చాలి. ఇంటీజర్ గా మార్చాలంటప్పుడు మనం ఏం చేస్తాము ఫస్ట్ మనం ఈ క్యార్ అనేది ఏదైతే ఉందో ఈ క్యార్ అనే దాన్ని స్ట్రింగ్ రూపంలో ఉంది కాబట్టి దాన్ని ఇంటీజర్ గా మారుతాం. అలా మార్చాలనుకున్నప్పుడు మనం ఏం చేద్దాం క్యార్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ క్యార్ అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్ అవన్నీ నంబర్ జరిగింది. దీంట్లో ఏమన్నా డౌట్ ఉంది ఇలా మార్చండి అర్థమైనట్టేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ కండిషన్ ఏంటండి సమ్ చేయాలి. సమ్ చేయాలంటే ఏంటంటే సమ్ ఆఫ్ ఆ లిస్ట్ అనేది పెట్టాలి. అప్పుడు మనకి ఏమైంది మనకి ఏం జరుగుతుంది అనేది ప్రింట్ అంటే జరుగుతుంది ఆ నంబర్స్. ఓకేనా ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలండి ఇన్ని నెంబర్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేసామంటే మనం తీసుకున్న లిస్ట్ నుండి ఏం చేసామంటే ఒక అనేది ప్రింట్ అయిపోయింది. లేటర్ మ్యాథ్స్ నెంబర్ అప్పుడు ప్రింట్ ఆఫ్ మ్యాథ్స్ ఆఫ్ లిస్ట్ అప్పుడు మనకి ఏం జరిగింది అంటే మ్యాథ్స్ నెంబర్ జరిగింది. సో ఫైనల్ అవుట్పుట్ ఈస్ దెన్ అర్థమైనట్టేనా కావాలంటే ఏ డిఫరెంట్ వాల్యూస్ తో తీసుకున్నా కానీ ఇది అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఒకసారి మనం ఏం చేద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు వాడు ఏమి ఇచ్చాడో చూసుకుని చేద్దాం. ఏమి ఇచ్చాడు పిఆర్ జీరో హీటర్ 8 RA ప్రోగ్రామింగ్ MI 2. ఓకేనా ఇప్పుడు మనకి ఏమి రావాలి దీంట్లో సమ్ అనేది ఎంతో ప్రింట్ సమ్ అంటే ఎంత అండి 10 వచ్చింది. 0 వాడు ఎంత ఇచ్చాడు లాస్ట్ 3 కదండి ఇచ్చాడు. ఈ ఎం కాదు RA 3M ఇక్కడ 3M ఇక్కడ 3 కూడా ఇచ్చారు నేను ఓకేనా ఓకే ఇప్పుడు మనం కోడ్ కనుక రన్ చేస్తాం మనకి ఏమవుతుందంటే 13 ఇన్ వాల్యూ అంతా 0 ట్రాన్స్ వాల్యూ అంతా 8 అనేది రావడం జరిగింది. అంటే వాళ్ళు ఇచ్చిన ఆల్ ద టెస్ట్ కేసెస్ తగ్గట్టు మన కోడ్ అనేది పాస్ అవుతుంది కాబట్టి అంటే ఈ టాస్క్ అనేది అచీవ్ చేయాలంటే కోడ్ అనేది ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా అచీవ్ చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. సరిపోతుంది. దీంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా డౌట్ ఉందండి దీంతో మనకి ఏమైందంటే ఈ సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్ లో మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ కాల్ స్టాక్ అని ఒక కాన్సెప్ట్ అనమాట. ఇదే చాలా చాలా హార్డ్ అండి. ఈ హార్డ్ కాన్సెప్ట్స్ అనమాట ఈ రికర్షన్స్ అంటారు ఫంక్షన్ ఇది కనుక బాగా అర్థమైన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తిరిగి ఉంటుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ లో మనం జరుగుతుంది. ఓకేనా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.